గారు బిల్డింగ్ కమర్షియల్ బిల్డింగ్ కడుతున్నారు కదా, బయట లైన్ ఎవరు ఇవ్వాలి వాళ్ళకి? అయితే వాళ్ళ అట్లా కానీ అన్న ఒక్కసారి అన్న కొంచెం అట్లేదు సార్ పైన పట్టుకోండి సార్, కొంచెం పైన పట్టుకోండి, కొంచెం పైన విజయ రావాలి మెయిన్ పేపర్ బాధ్యతాయుతంగా మనం అందరూ కూడా నడుచుకోవాలి. మున్సిపల్ కార్పొరేషన్ వారు అందిస్తున్నటువంటి సేవలను సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, గౌరవ కమిషనర్ గారు, గౌరవ అడిషనల్ కమిషనర్ గారు, గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా వచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ను విజిట్ చేయడం జరుగుతోంది. ప్రజలైనటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దీనికి సంబంధించి పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరి మన అందరికీ తీసుకొచ్చినటువంటి ఈ అవగాహన కార్యక్రమం సదస్సు ప్రతి నెల కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి నెల 3వ శనివారం రోజు ఖచ్చితంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథులను మరికొద్ది నిమిషాల్లో సభా ప్రాంగణం వద్దకు విచ్చేయబోతున్నారు. ఇప్పుడు స్టాల్స్ ని విజిట్ చేయడం జరుగుతోంది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి అతిథులందరూ కూడా వారితో మాట్లాడి తెలుసుకోవడం జరుగుతోంది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ఎంపీ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు విజయవాడ ఈస్ట్ గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారికి మొక్కతో స్వాగతం పలకవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ అడిషనల్ కమిషనర్ గారు గౌరవనీయులు డాక్టర్ చంద్రశేఖర్ గారికి సాదర స్వాగతం. 13వ డివిజన్ కార్పొరేటర్ గారు గౌరవనీయులు ప్రసాద్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గద్దె ప్రసాద్ గారు ప్రతి నెలలోనూ 3వ శనివారం ఏర్పాటు చేసుకునే కార్యక్రమం అన్ని చోట్ల కూడా అవగాహన పరిచి, స్థానికులు కూడా అవగాహన పరిచి ఈ దోమలు, పరిశుభ్రత వీటన్నిటి మీద కార్యక్రమం ఏర్పాటు చేసింది. 2024లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి గతంలో కూడా 1995లో మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చేపట్టిన కార్యక్రమాలు మొక్కల నాటు, స్వచ్ఛత మీద ప్రత్యేకమైన ఎందుకంటే ఒక విజన్తో కూడిన అభివృద్ధి కావాలి అంటే ఇలాంటి కార్యక్రమాన్ని కూడా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దోమల ముందు కనీసం ఒక్క రోజు కూడా చల్లని సందర్భమే కాకుండా దోమలనే చెప్తాం అంటే దాన్ని అవహేళన చేసిన ప్రభుత్వం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా డెంగ్యూతోనూ దోమల బారిన పడి అనేక మంది ప్రాణాలు కూలిపోయినా కూడా ఆ ప్రభుత్వానికి కొంచెమైనా చలనం లేకుండా ఇవాళ అన్ని చోట్ల ఇప్పుడు కూడా దోమలన్నీ పోయినాయి అనగానే మరి చాలా ఆ యొక్క కంపు ఆ ఇదేళ్ళలో ఏర్పడిన ఇంకొంతా పాల్గొనడానికి దోమలు అందరూ కూడా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధతో చేపట్టితే మాత్రమే సాధ్యం. దీనికోసం ప్రజలు కూడా అవగాహన పరుచుకోవాలని చెప్పి ప్రతి శనివారం కూడా ప్రతి 3వ శనివారం కూడా కార్యక్రమం ఏర్పాటు చేసుకుని నాయకులందరూ కూడా ఇక్కడ 13వ డివిజన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది స్థానికులు కూడా రాబోతుంది.
రాష్ట్రం అంతా స్వచ్ఛంగా పరిశుభ్రంగా వ్యాధులు లేని రాష్ట్రంగా ఉండాలని కార్యక్రమం ప్రతి శనివారం మూడో శనివారం రాష్ట్రం అంతా ఒక అవగాహన, ప్రజలందరికీ కూడా ఒక అవగాహన వచ్చే విధంగా ఈ కార్యక్రమం అధికారులు నాయకులు అందరం కలిసి చేస్తున్నాం. తప్పకుండా మనం చూస్తే ఇక్కడ సంవత్సరానికి దీనివల్ల చాలా రిజల్ట్స్ కూడా ప్రమాణంగా వచ్చింది. గతంలో చూస్తే విజయవాడ అంటే నాకు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 100% నిర్మూలన అయితే జరగలేదు, కానీ అబౌవ్ 70% అయితే మాత్రం చేంజ్ అనేది వచ్చింది. నిరంతరం కూడా అధికారులు కూడా అప్రమత్తమై చూస్తే వరకు సమయంలో దాని నుంచి ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా పరిశుభ్రత కార్యక్రమాల కింద అధిక ప్రాధాన్యత చేస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి వర్క్ సమయంలో మనం చూస్తే ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. ఎస్సీ వర్క్స్ గరుడీలు చంద్రశేఖర్ గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి 13వ డివిజన్ కార్పొరేటర్ గారు గౌరవనీయులు ముమ్మునేని ప్రసాద్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తూ ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారికి, అట్లాగే తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారికి, అట్లాగే నగరపాలక సంస్థ కమిషనర్ గారైనటువంటి చంద్రశేఖర్ గారికి, అట్లాగే సీఎంఓహెచ్ అర్జునరావు గారికి, ఇతర నగరపాలక సంస్థ ఉన్నతాధికారులకు, తోటి సోదరులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గద్దె ప్రసాద్ గారికి, శాలివాహన సంఘ చైర్మన్ గారైనటువంటి సోదరులు ఈశ్వర్ గారికి, కాలనీ అధ్యక్షులు, మరి ఈ ప్రాంతంలో ప్రముఖులైనటువంటి మన జి చలపతిరావు గారికి, సోదరులు డివిజన్ పార్టీ అధ్యక్షులు నూతి శ్రీనివాస్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి కాలనీ పెద్దలందరికీ, అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి సోదరుమణులందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రిసిటీ కాలనీలో ఉన్నటువంటి పార్కులో సుమారు 20 లక్షల రూపాయలు విలువ చేసినటువంటి ఓపెన్ జిమ్ని మనం